నిర్విరామంగా 4 ఎపిసోడ్లు ఒక నియోజకవర్గమైన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి వీడియోలు చేయటమే కాకుండా అక్కడ జరుగుతున్న అరాచకాల గురించి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న తప్పుల గురించి, ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు చేస్తున్న దాష్టికం గురించి మాట్లాడటమే కాకుండా అక్కడ ఎక్స్పోజ్ చేయగలిగాం. మీడియా మొత్తం మీద వీఆర్ ప్రౌడ్ తెలుగు మీడియా ఛానల్స్లో ప్రశ్నలోనే మొట్టమొదట ఈ స్టాంపు కుంభకోణం గురించి మాట్లాడాం. వీఆర్ ప్రౌడ్ ఆన్ దాట్. దాంతోపాటు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తన అజమాయిషీతో కళ్యాణి వైన్స్ అని చెప్పి దాదాపు 10 నుంచి 12 షాపులు, మొత్తం ఉన్న 12 షాపుల్లో 10 నుంచి 12 మొత్తం ఆయన అజమాయిషీలో కళ్యాణి వైన్స్ అనేది నడుస్తుంది అనే ఒక విషయం చెప్పడంతో పాటు ప్రతి క్వార్టర్ బాటిల్ మీద, ప్రతి మందు బాటిల్ మీద, అది బీర్ కావచ్చు, బ్రాందీ కావచ్చు, ఏదైనా కావచ్చు, 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ నెలకి 1,80,00,000 రూపాయలు ఎక్కువగా ఆర్జిస్తున్నారు అన్యాయంగా ప్రజల నుంచి దోచుకొని అనే విషయం చెప్తూనే భైరవాణి తిప్ప ప్రాజెక్టులో ఉన్న అవకతవకలు, 900 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు 2018 నుంచి ఇప్పటిదాకా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు, దాని కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి, ప్రజలకి భైరవాణి తిప్ప నుంచి నీళ్లు ఇస్తాను 114 చెరువులు, కాలువలకు సంబంధించి నేను ఇస్తాను అని చెప్పని ఇప్పటిదాకా వాటిని ఎందుకు నింపలేకపోతున్నారు, భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు అనే విషయంతో పాటు పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించి లైనింగ్, కాంక్రీట్ లైనింగ్ వేస్తూ దాని మీద చూపించిన శ్రద్ధ భైరవాణి తిప్ప మీద ఎందుకు చూపించట్లేదు అని ప్రశ్నిస్తూ ఇప్పుడు కొత్తగా ఈ 900 కోట్ల ప్రాజెక్ట్ని రద్దు చేపించి మళ్ళీ కొత్తగా ఇంకో 2,000 కోట్లతో కొత్త టెండర్లు, కొత్త మళ్ళీ అదేంటది పాత చింతకాయ కూడా కాదు, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా, కొత్త సీసాలో పాత ముందు అంటారు కదా, ఆ టైపులో మళ్ళీ కొత్తగా ఇంకొక కాంట్రాక్టు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెనింగ్, ఇలాంటి మాయ చేసి మభ్యపెట్టే పనులని ఎందుకు మీరు చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి 4 ఎపిసోడ్లు చేయటం జరిగింది. దిస్ విల్ బి అవర్ లాస్ట్ వీడియో ఆన్ కళ్యాణదుర్గం నియోజకవర్గం. హ్యావింగ్ సెడ్ దట్, మా అభిమాన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు, అమిలినేని సురేంద్రబాబు గారు, మీకు మా అమూల్యమైన సూచన, దయచేసి భైరవాణి తిప్ప ప్రాజెక్టు అతి త్వరలో మీరు కంప్లీట్ చేయండి. అండ్ ఇంకో విషయం నేను విన్నాను, మీరు గత 2 రోజులుగా వెళ్ళి 10 నెలల్లో మీకు నీళ్లు తెప్పిస్తాను అని అన్నారంట. వండర్ఫుల్ అండి, వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. 10 నెలల్లో మీరు నీళ్లు తెప్పిస్తాను అని చెప్పడం ఏదైతే ఉందో అది చాలా హ్యాపీగా అనిపించింది. సురేంద్రబాబు గారు, ఒకవేళ మీరు ఈ 10 నెలల్లో నీళ్లు తీసుకొస్తే మిమ్మల్ని మా స్టూడియోకి ఆహ్వానించి మరి మీకు సన్మాన కార్యక్రమం చేస్తాం, లేదా మేమే స్వయాన కళ్యాణదుర్గం వచ్చి మీకు సన్మానం చేస్తాం. ఒకవేళ కంప్లీట్ అయితే, మరి అవ్వకపోతే 10 నెలల తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇకపోతే మేము ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, అసలు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సురేంద్రబాబు గారికి ఏంటి సంబంధం? ఆయన అక్కడ లోకలైట కాదే. మరి కళ్యాణదుర్గాన్ని ఎంచుకొని మరి అనంతపురం నుంచి ఎందుకు వచ్చారు? అనంతపురం అర్బన్ నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గం పిక్ చేసుకొని మరి ఎందుకు వచ్చారు? దీనికి మీకు సమాధానం కావాలంటే భైరవాణి తిప్ప గురించి మీకు తెలియాలి. మీరు ఆల్రెడీ వెనకమాల ఉన్న, ఒకవేళ భైరవాణి తిప్ప వీడియో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సో భైరవాణి తిప్ప అనే ప్రాజెక్టుని, దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకోవటం కోసమే సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు అనేది బయట ఉన్న నానుడి. వాళ్ళు కాదంటే కరెక్ట్, సబ్జెక్ట్ టు కరెక్షన్. పోనీ మీద నిజంగా అనంతపురం నియోజకవర్గమా? గత 20 ఏళ్ళగా మీ స్థిర నివాసం బెంగళూరులో అయితే మీది అనంతపురంలో కూడా ఉండట్లేదు. మీకు ఓటు హక్కు కూడా ఈ మధ్యనే మీరు తెచ్చుకున్నారు. అలాంటి మీరు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడానికి ఒక ముఖ్య కారణం భైరవాణి తిప్ప ప్రాజెక్ట్, బీటీపీ ప్రాజెక్ట్ అనేది బయట ఉన్న నానుడి. ఏమన్నా తప్పు ఉంటే చెప్పాలి, సబ్జెక్టు కరెక్షన్ అయ్యింది. సో మీరు చెప్పిన 10 నెలల గడువులో మేము మీ మీద ఏవి కాన్సన్ట్రేట్ చేయము. అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అండి. మీ నియోజకవర్గంలో ఏమైనా మీ పేరు చెప్పుకోనో, లేకపోతే మీరే ఏమైనా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే దాని మీద ఖచ్చితంగా మళ్ళీ ప్రశ్నిస్తాం, వీడియోలు చేస్తాం. ఈ 10 నెలలు ప్రజల కోసం మీరు కష్టపడి
నీళ్ళని తీసుకొని వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గపు ప్రజలకు ఇవ్వాలని, ఈ వైన్ షాపులన్నింటినీ కూడా 10 రూపాయలు తీసుకోవడం ఆపాలని, భైరవాణి తిప్ప ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని, ఈ స్టాంపు కుంభకోణాలు లాంటి ఏమీ చేయకుండా ఉండాలని, వైన్ షాపుల్ని ఎవరైతే పాడుకున్నారో ఆ దినేష్ లాంటి వ్యక్తులకి, అమాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు, ఇంకా ఏ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు, లేదా సాధారణ వ్యాపారస్తులైతే వాళ్ళకి వాళ్ళ షాపులు వాళ్ళకి అప్ప చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలా చేయని పక్షంలో మళ్ళీ వీటిల మీదే రిపిటేటివ్గా క్వశ్చన్ చేయటమే కాకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తామని మీకు హామీ ఇస్తూ ఈ పనులన్నీ మిమ్మల్ని చేయమని వేడుకుంటూ, దట్స్ ఆల్ ఫర్ కళ్యాణదుర్గం నియోజకవర్గం. థ్యాంక్ యూ సో మచ్.